రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఇక లేరు. ముంబై బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో 29 రోజులుగా చికిత్స పొందుతున్న లతాజీ కన్నుమూశారు. కరోనాతో ఆమె ఆసుపత్రిలో చేరారు. లతను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. చివరకు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఇక లేరు. ముంబై బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో 29 రోజులుగా చికిత్స పొందుతున్న లతాజీ కన్నుమూశారు. కరోనాతో ఆమె ఆసుపత్రిలో చేరారు. లతను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. చివరకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రతిష గాన కోకిల లతా మంగేష్కర్ మరణించినట్లుగా సమాచారం అందుతోంది. గత నెల మొదటి వారం నుంచి ఆసుపత్రిలోనే ఉన్న లతాజీ ఆమె పరిస్థితి గత కొన్ని రోజుల నుంచి కూడా క్రమంగా ఆరోగ్య పరిస్థితి క్రమంగా విషమిస్తున్నట్లుగా సమాచారం అందింది. అయితే ఇవాళ ఉదయం ఈ చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లుగా అటు ఆసుపత్రి వర్గాలు కూడా ధృవీకరిస్తూ ఉన్నాయి. అయితే కరోనా మహమ్మారి సోకి గత నెల 8వ తేదీన ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో లతా మంగేష్కర్ చేరారు. అప్పటి నుంచి కూడా ఆమె ఐసీయూలోనే ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. అయితే ఆ మధ్యలో ఒకసారిగా ఆరోగ్యం కుదరపడ్డట్టు డాక్టర్లు ప్రకటించారు. అందరూ ఆమె కోలుకున్నట్టుగానే భావించినప్పటికీ మరోమారు ఆమె ఆరోగ్యం విషమించినట్లుగా డాక్టర్లు ప్రకటించారు. అయితే కరోనాతో పాటుగా న్యూమోనియాతో లతా మంగేష్కర్ బాధపడినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు ఏదైతే న్యూమోనియాకి సంబంధించినటువంటి చికిత్సనే కొనసాగించారు. అయితే గడిచిన కొద్ది రోజుల క్రితం కరోనా మహమ్మారి కూడా ఆమెకు తగ్గిపోయినట్లుగా తెలిసింది. అయినప్పటికీ ఆ న్యూమోనియాకి సంబంధించి మిగిలిన చికిత్స అందించినట్లుగా తెలుస్తుంది. మొత్తం కూడా ఆమె ఆసుపత్రిలో జాయిన్ అప్పటి నుంచి కూడా ఐసీయూలోనే ఉన్నట్టుగా కూడా అటు ఆసుపత్రి వర్గాలు కూడా చెప్పాయి. ప్రస్తుతానికైతే అదే నిన్నటి వరకు కూడా డాక్టర్ ప్రతీత్ సందాని ఆధ్వర్యంలోని వైద్య బృందం ఆమెకు చికిత్స అందించింది. నిన్న కూడా లతా మంగేష్కర్ చెల్లెలు ప్రఖ్యాత గాయని ఆశా భోంస్లే కూడా హుటాహుటిన హాస్పిటల్ కూడా చేరుకున్నారు. డాక్టర్లతో మాట్లాడిన ఆమె లతాజీ ఆరోగ్యంపై కూడా సమాచారం అందించారు. అయితే ఆమె ఆరోగ్యం మంచిగానే ఉందని కూడా ఆమె స్పష్టం చేశారు. లతాజీ తిరిగి వస్తారని కూడా చెప్పారు. కానీ ఇంతలోనే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మరణించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి లతా మంగేష్కర్ మరణ వార్త విని పెద్ద ఎత్తున అభిమానులు కూడా చేరుకుంటున్నారు. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. ఇంకా లతాజీ నేపథ్యం చూసుకుంటే మాత్రం 1942లో తన కళా ప్రయాణం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. మొదటి పాట మహల్ సినిమాలోని పాటలతో ఆమె కెరీర్ ప్రారంభించారు. ఇక మరోవైపు बस बस वही रोक के रखो, वही रोक के रखो, वही रोक के रखो, रोक के रखो। अरे रुको 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 रुको, एक सेकंड रोक करके रखिए साहब, मीडिया से बात कर रहे हैं। स्वर्गीय लता मंगेशकर जी हमारे देश के संगीत युग का एक इतिहास था। उन्होंने अपने स्वरों से
हिंदुस्तान में ही नहीं तो पूरे दुनिया में भारत का नाम एक प्रकार से ऊंचाई पर पहुंचाया था। अनेक भाषाओं में उन्होंने गाने गाए हैं और विश्व का रिकॉर्ड उन्होंने पूरा एक प्रकार से विश्व का रिकॉर्ड तोड़ा है। मेरे और उनके परिवार के और उनसे व्यक्तिगत रूप से स्नेह था, उनका बहुत प्रेम था हम सब के प्रति, और उनके जाने से देश की भी हानि हुई है, संगीत क्षेत्र की भी हानि हुई है, और पूरे विश्व में हमारे हिंदुस्तान को एक सम्मान प्रतिष्ठा देने वाली ऐसी वो गायिका थी। महाराष्ट्र के लिए, हमारे मुंबई के लिए, गोवा के लिए, और पूरी तरह एक प्रकार से यहाँ के संस्कृति के साथ वो जुड़ी हुई थी। उनका जाना ये हमारे पूरे देश के ऊपर एक बहुत बड़ा आघात है। आज वो हमारे बीच में नहीं है, पर उनके स्वर, उनका संगीत, उनके गीत आगे भी भविष्य में ऐसी पीढ़ियों से पीढ़ियों तक हम लोग सुनते रहेंगे। मुझे बहुत दुख है कि आज मैं मुंबई आया था और आज सुबह ही एक खबर आ गई। मैं उनका दर्शन लेकर आया हूँ। मैं भगवान से प्रार्थना करता हूँ कि उनके आत्मा को शांति दे, यही ईश्वर चरणों में प्रार्थना करता हूँ। लता जी का जाना हम सबके जीवन में एक बहुत बड़ा धक्का है, और इसको सहन करने की ताकत उनके परिवार को और हम सबको दे, यही ईश्वर चरणों में प्रार्थना। लता मंगेशकर या आमच्या देशाचा अभिमान होत्या। संपूर्ण विश्वामध्ये त्यांनी संगीताच्या आणि त्यांच्या गायनाच्या माध्यमातून आपल्या ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్. ప్రఖ్యాత నేపథ్య గాయని లతా మంగేష్కర్ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల కరోనాతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. కానీ కరోనా నుంచి కొంచెం కోలుకున్న తర్వాత ఆమె క్షేమంగానే ఉన్నారు అనే అభిమానులు కూడా అంతా భావించారు. కానీ తర్వాత మళ్ళీ ఆమె ఆరోగ్యం విషమించడంతో మళ్ళీ ఆసుపత్రిలో చేరారు లతా మంగేష్కర్. ఐసీయూ వెంటిలేటర్ పైన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దాదాపుగా అన్ని భాషల్లో కలిపి 50,000కు పైగా పాటల్ని ఆలపించారు లతా మంగేష్కర్. 7 దశాబ్దాలకు పైగా తన గాత్ర మాధుర్యంతో యావత్ భారతదేశ వ్యాప్తంగా, ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది శ్రోతల్ని, అభిమానుల్ని సంపాదించుకున్నారు. భారతరత్న వంటి ఒక గొప్ప పురస్కారాన్ని కూడా లతా మంగేష్కర్ సొంతం చేసుకున్నారు. ఆమె గాన ప్రస్థానంలో ఎన్నెన్నో గొప్ప మైలురాలుగా నిలిచినటువంటి పాటలున్నాయి. ఆమె తెలుగులో కూడా కొన్ని పాటలు పాడింది. తర్వాత అన్ని భాషల్లో, భారతీయ భాషల్లో కలిపి దాదాపుగా 50,000కు పైగా పాటలు పాడి ఒక గొప్ప చరిత్రను సొంతం చేసుకుంది లతా మంగేష్కర్. బాలీవుడ్ నైటింగేల్ అని పిలుస్తారు. బాలీవుడ్ నైటింగేల్ లతా మంగేష్కర్. ఈ పేరు తెలియని సంగీత అభిమానులు ఎవరూ ఉండరు. 7 దశాబ్దాలకు పైగా దాదాపుగా కోట్లాది మంది శ్రోతల్ని తన స్వర మాధుర్యంతో అలరించినటువంటి అమర గళం మూగబోయింది. ఆమె తుది after more than 28 days of hospitalization post her COVID. आज सुबह 8:12 पे हमारी दीदी का निधन हो गया है। वो मल्टी ऑर्गन फेलियर के कारण नहीं रही हैं। उन्हें 28 दिनों के ऊपर हो गया है कोविड डायग्नोसिस से। ప్రఖ్యాత సినీ నేపథ్య గాయని లతా మంగేష్కర్ కన్నుమూశారు. ఆమె సెప్టెంబర్ 28, 1929న జన్మించారు. ప్రఖ్యాతిగాంచినటువంటి హిందీ సినిమా రంగ నేపథ్య గాయనిగా ఆమె ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. భారత అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి భారతరత్నను కూడా ఆమె సొంతం చేసుకున్నారు. 1942లో ఆమె కళా ప్రయాణం ప్రారంభమైంది. తన మొదటి పాట మహల్ సినిమాలోనిది. ఆయేగా ఆయేగా అని పాట. అది ఇప్పటికి కూడా సచేతనంగా ఉంది. ప్రేక్షకుల, శ్రోతల మదిలో అది కొలువుదీరే ఉంది ఆ పాట. దాదాపుగా 7 దశాబ్దాల ఆమె కళా ప్రస్థానం కొనసాగింది, పాటల ప్రస్థానం కొనసాగించింది. అనేక మంది గొప్ప గొప్ప సంగీత దర్శకుల సంగీత సారథ్యంలో ఆమె ఎన్నో చిరస్మరణీయమైనటువంటి పాటలు ఆలపించారు. యావత్ భారతావని గర్వించదగ్గ గొప్ప సింగర్, గాన కోకిల,
బాలీవుడ్ నైటింగేల్ అని పిలుస్తారు లతా మంగేష్కర్ని. ఆమె కన్నుమూశారు. గత కొద్ది కాలంగా ఆమె కరోనాతో బాధపడ్డారు. తర్వాత మెల్లగా కోలుకున్నప్పటికీ కూడా ఆరోగ్యం విషమించడంతో దాదాపుగా 25 రోజులకు పైగా ఆమె మృత్యువుతో పోరాడి నిన్న ఐసీయూ వెంటిలేటర్ పైన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు లతా మంగేష్కర్. అది యుగల గీతమైన, జానపదమైన, గజల్ గానమైన, కవ్వాలి రాగమైన, భక్తి గీతమైన ఆమె గొంతులో అలవోకగా ఒదిగిపోతుంది ఈ పాట. బాలీవుడ్ నైటింగేల్గా పిలువబడే గొప్ప గాన కోకిల లతా మంగేష్కర్ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా ఆమె తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 7 దశాబ్దాలకు పైగా సంగీత సామ్రాజ్యాన్ని తన స్వర మాధుర్యంతో ఉర్రూతలూగించినటువంటి గొప్ప గాన కోకిల లతా మంగేష్కర్. ఆమె పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న వంటి పురస్కారాలను కూడా ఆమె సొంతం చేసుకున్నారు. రైట్, ప్రస్తుతం మనతో ఈ అంశం గురించి మరింత సమాచారం అందించేందుకు మా ఫిలిం రిపోర్టర్ శేఖర్ లైన్లో ఉన్నారు. శేఖర్, లతా మంగేష్కర్ కన్నుమూశారు. ఆమె 7 దశాబ్దాలకు పైగా ఆమె గాన ప్రస్థానం అనేది ఎట్లా ఇవాళ బాలీవుడ్ వాళ్ళు బాలీవుడ్ కావచ్చు, టాలీవుడ్ వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. తెలుగులో ఆమె పాడిన పాటల విషయంలో తెలుగు సంగీత దర్శకులు, తెలుగు గాయకులు ఆమెను ఎట్లా స్ఫూర్తిగా తీసుకున్నట్టుగా చెప్తున్నారు. లతా మంగేష్కర్ గారు లేరనే మాట సంగీత సామ్రాజ్యం ఒకేసారి ఉలిక్కిపడిందని చెప్పొచ్చు. ఓ పాట అంటే గుర్తొచ్చే పేరు లతా మంగేష్కర్. ఎన్నో భాషలు, 20కి పైగా భాషల్లో 50,000కు పైగా పాటలు పాడిన లతా మంగేష్కర్ ఈ రోజు లేరనే మాట మాత్రం సంగీత ప్రియులు మాత్రం దాన్ని జీర్ణించుకోలేని విషయం అని చెప్పొచ్చు రాజేష్. అయితే గత కొంతకాలంగా కరోనా వ్యాధితో బాధపడుతున్న లతా మంగేష్కర్ పోయిన నెలలో కరోనా నెగిటివ్ రావడం జరిగింది. అప్పుడు అంతా బాగానే ఉందని చెప్పారు. అయితే మళ్ళీ కోవిడ్ రావడం వల్ల, కోవిడ్ తో పాటు నిమోనియా వ్యాధి, ఊపిరితిత్తులకు నిమోనియా వ్యాధి రావడం వల్ల గత కొన్ని రోజులుగా బ్రీచ్ కెండి హాస్పిటల్, ముంబైలోని బ్రీచ్ కెండి, ఇండియాలోనే టాప్ హాస్పిటల్ అయిన ముంబైలోని బ్రీచ్ కెండి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే నిన్న లతా మంగేష్కర్ సిస్టర్ అంతా ఆరోగ్యం బాగానే ఉంది, ఐసీయూలో చికిత్స పొందుతున్నా కానీ తన ఆరోగ్యం కుదుటపడుతుంది అని చెప్పారు. కానీ ఇప్పుడు ఈ వార్త అనేది ఇప్పటికిప్పుడే ఈ రోజు తను లేరు అనే మాట మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నో అవార్డులు, రివార్డులు, ఎంతో మంది చేత ప్రశంసలు, ఒక భాష కాదు, ఒక పాట కాదు, ఒక పాట వింటే లతా మంగేష్కర్ ప్రతి ఒక్క పాట వినే ప్రేమికుడు లతా మంగేష్కర్ పాట వినలేదు అంటే అతిశయోక్తి కాదు. అలాంటి ఒక సింగర్, ఒక గాయని, ఒక భారత కోకిల లేననే మాట మాత్రం మనం అందరం జీర్ణించుకోలేని వార్త రాజేష్. రైట్ శేఖర్, మీరు చెప్తున్నట్టుగా అన్ని భాషల్లో చాలా గొప్పగా ఆమె తన గాత్ర మాధుర్యాన్ని వినిపించారు. మన తెలుగు విషయానికి వస్తే కూడా తెలుగులో ఆఖరి పోరాటం సినిమాలో తెల్ల చీరక అనే సాంగ్ కూడా చాలా సూపర్ డూపర్ హిట్ సాంగ్. సో ఇటువంటి పాటలు ఎన్నో దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో పాడిన లతా మంగేష్కర్ చనిపోయారంటే వాళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సంగీత దర్శకులు కావచ్చు, వర్ధమాన గాయకులు కావచ్చు, లేకపోతే చాలా సీనియర్ మోస్ట్ గాయకులు కావచ్చు, వాళ్ళు ఎంత మిస్ అవ్వచ్చు, వాళ్ళ అనుబంధాన్ని ఎట్లా గుర్తు చేసుకోవచ్చు శేఖర్? లతా మంగేష్కర్ గారు లేని లోటు మాత్రం ఏ సింగర్ కూడా తీర్చలేదని చెప్పొచ్చు రాజేష్. అయితే ఎంతో మంది హీరోలకి, పెద్ద హీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, అందరితోని కృష్ణ గారు కానీ, రీసెంట్ చిరంజీవి గారు, నాగార్జున గారు, అలాంటి ఎంతో మంది పెద్ద నటులకు పాటలు పాడటం జరిగింది. తన పాట వింటే ఒక మధురానుభూతి, ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టు ఉండే ఒక గాయని అనేది ఈ తరానికి ఆమె ఎంతో స్ఫూర్తి. ఇప్పుడున్న సింగర్స్ కానీ ఎవరైనా కానీ అన్ని పాటలు పాడటం, 50,000 పాటలు పాడటం అనేది మాత్రం ఈ తరంలో ఉన్న గాయకులు కానీ సాధ్యపడే విషయం కాదని చెప్పొచ్చు. తెలుగు లేదు, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, ఒక భాష కాదు 20 భాషలు, 50,000 పైగా పాటలు. ఇన్ని పాటలు పాడిన ఆమె ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాత అని చెప్పాలి. ఆమె లేని లోటు మాత్రం తీర్చలేదని చెప్పొచ్చు రాజేష్. రైట్, థ్యాంక్ యూ శేఖర్. భారత బాలీవుడ్ నైటింగేల్ లతా మంగేష్కర్
కన్నుమూశారు. గత కొద్ది కాలంగా ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కరోనా అటాక్ కావడంతో ఆసుపత్రిలో జాయిన్ అయిన తర్వాత కొంత ట్రీట్మెంట్ అయిన తర్వాత కరోనా నెగిటివ్ వచ్చింది. బట్ అప్పటికే ఆమె ఆరోగ్యం క్షీణించడం, తర్వాత కరోనాతో పాటుగా న్యూమోనియా లాంటివి అటాక్ కావడం, ఒక దాదాపు వయసు కూడా చాలా అధిక మొత్తం భారీ వయసు ఆమెది, దాదాపు 90+ ఏజ్ కాబట్టి సో ఆ రకంగా కూడా రకరకాల కారణాల రీత్యా ఆమె కన్ను మూశారు. ఐసీయూ వెంటిలేటర్ పైన చికిత్స పొందుతూ కన్ను మూశారు. మొన్న కరోనా నెగిటివ్ వచ్చిన తర్వాత అభిమానులు కాస్త కుదుటపడ్డారు. ఎస్, లతా మంగేష్కర్ సేఫ్ అనేటువంటి ఒక అట్మాస్ఫియర్లో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఆమె అనారోగ్యం మళ్ళీ తిరగబెట్టడంతో ఆసుపత్రిలో జాయిన్ కావడం, ముంబైలోని బ్రిడ్జ్ క్యాండీ ఆసుపత్రిలో ఆమె ఐసీయూలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి కింద కన్ను మూశారు. లతా మంగేష్కర్ దాదాపుగా అన్ని భాషల్లో కలిపి 50,000కు పైగా పాటలు పాడారు. ఈ 7 దశాబ్దాల ఆమె గాన ప్రస్థానంలో ఎన్నెన్నో గొప్ప సూపర్ హిట్ సాంగ్స్ పాడారు. భారతదేశం నుంచి అత్యున్నత పౌర పురస్కారాలని సొంతం చేసుకున్నారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్నగా ఆమె కీర్తించబడ్డారు. ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ కన్నుమూశారు. గత కొద్ది కాలంగా ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. లతా మంగేష్కర్ వయసు 92 సంవత్సరాలు. దాదాపుగా 7 దశాబ్దాలకు పైగా సంగీత సామ్రాజ్యంలో తన గాత్ర మాధుర్యంతో కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు లతా మంగేష్కర్. బాలీవుడ్ నైటింగేల్గా ఆమెను పిలుస్తారు. ఆమె పాట తెలియని సంగీత అభిమానులు భారతదేశ వ్యాప్తంగా ఎవరూ ఉండరు. దాదాపుగా కోట్లాది మంది శ్రోతల్ని 7 దశాబ్దాలకు పైగా తన గాత్ర స్వర మాధుర్యంతో అలరించారు. ఆ అమర గళం మూగబోయింది. కొద్ది రోజుల క్రితం ఆమె కరోనా బారిన పడ్డారు. తర్వాత కరోనా నుంచి కోలుకున్నప్పటికీ కూడా అప్పటికే న్యూమోనియా లాంటివి ఇంకా మిగతా ఇన్ఫెక్షన్స్ కూడా లతా మంగేష్కర్ ఎఫెక్ట్ చేశాయి. సో తర్వాత మళ్ళీ ఆమె ఆసుపత్రిలో జాయిన్ కావడం, ఆమె ఆరోగ్యం విషమించడం, తర్వాత ఐసీయూ పైన చికిత్స తీసుకోవడం, తర్వాత ఆరోగ్యం చికిత్సకి శరీరం సహకరించకపోవడంతో స్వర కోకిల ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కన్నుమూశారు. 92 ఏళ్ల లతా మంగేష్కర్ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. జనవరి 8న లతా మంగేష్కర్కు కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో ఆమెను ముంబైలోని బ్రిడ్జ్ క్యాండీ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆమె అభిమానులు లతా దీదీ త్వరగా కోలుకొని ప్రార్థనలు చేశారు. కానీ వాళ్ళ ప్రార్థనలు ఫలించలేదు. లతా మంగేష్కర్ కన్నుమూశారు. రైట్, ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ప్రముఖ గాయని విజయలక్ష్మి గారు ఉన్నారు. విజయలక్ష్మి గారు నమస్తే అండి. నమస్కారం. విజయలక్ష్మి గారు ప్రఖ్యాత బాలీవుడ్ నైటింగేల్ లతా మంగేష్కర్ గారు కన్నుమూశారు. సో ఆమె పాటలు వినని శ్రోత ఎవరు లేరని చెప్పొచ్చు. మీలాంటి వాళ్ళు ఆమె దగ్గర దూరం నుంచి అయినా సరే లేకపోతే దగ్గర నుంచి అయినా సరే నేర్చుకున్నటువంటి అంశాలేంటి? లతా మంగేష్కర్ గారి గురించి మీరు ఎట్లా స్పందిస్తారండి? ఏం చెప్తారండి? ముందుగా చెప్పాలంటే ఆవిడ ఒక గాన గంధర్వులు అన్నదానికి కరెక్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఎందుకంటే నిజంగానే ఒక గంధర్వులు మనకొచ్చి ఇన్నేళ్లు మనల్ని అలరించారు అని అనిపిస్తుంది. అంత డివినిటీ ఉంది ఆవిడ వాయిస్ లో. ఆవిడ లేని లోటు అనడానికి కూడా కొంచెం బాధగా ఉంది. ఎందుకంటే ఆవిడ అంటే లేరు అనుకోకూడదు. ఎందుకంటే ఆవిడ వదిలేసి వెళ్ళిన మన నిధి, ఎన్నో వేల పాటల నిధి మనకుంది. అంటే ఆ లోటైతే ఉంటుంది డెఫినెట్ గా. మన ప్రపంచంలోని మ్యూజిక్ సంగీతాన్ని అభిమానించే ప్రతి ఒక్కళ్ళ మనసులో ఆవిడ ఎప్పటికీ అలా చెరకని ముద్ర వేసుకుని ఉంటారు. సో ఆవిడ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఆవిడని నేను 2 సందర్భాల్లో కలుసుకోవడం జరిగిందండి. ఒకటి అంటే నాకు నా జీవితంలో ఒక మధురమైన అనుభూతి, నేను మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ ఏంటంటే తిరుపతిలో ఆవిడ అన్నమాచార్య కీర్తనల CD ఒకటి పాడారు ఆవిడ. సో అది రిలీజ్ చేయడానికి తిరుపతిలో చాలా పెద్ద గ్రాండ్ సెలబ్రేషన్ జరిగింది. ఆ రోజు ఆవిడ వచ్చారు, ఆవిడ CD రిలీజ్ చేశారు. ఆ ఫంక్షన్ లో ఆ CDలోనే మేము అందరం కోరస్ పాడాం. సో ఆవిడకి ఆ సహకారం అందించడం, ఆ కోరస్ పాడడం అనేది నేను లైఫ్ లో నేను చాలా ఒక అదృష్టంగా భావిస్తాను. తర్వాత ఆవిడ సమక్షంలో ఆవిడ జరుగుతున్న సన్మాన కార్యక్రమంలో నేను కూడా ఆవిడ పాటలు పాడడం జరిగింది. అలా 2 సార్లు ఆవిడని చూశాను. కానీ ఆవిడని చూసినప్పుడు నాకు అంటే నమ్మశక్యంగా ఒక ఇదేంటంటే భారత రత్న
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మవిభూషణ్, ఇన్ని బిరుదులు, ఇంత మహోన్నతమైన వ్యక్తి ఇంత సింపుల్ గా ఉంటారా అనిపిస్తుంది. ఆవిడ మాట్లాడుతుంటే కూడా ఎంత స్వీట్ గా ఉంటుందో వాయిస్. సో అంటే ఒక అబ్బురం, ఒక ఆశ్చర్యం అనిపిస్తుంది, ఒక అద్భుతం అనిపిస్తుంది ఆవిడ. అంతగా నేను అడ్మైర్ చేస్తూ చూశాను ఆవిడ్ని. సో ఆ 2 సందర్భాల్లో ఆవిడని కలుసుకోవడం అనేది ఇష్టంగానే భావిస్తున్నానండి. రైట్ విజయలక్ష్మి గారు, అంటే మీరు చెప్తున్నట్టుగా మీకు చాలా గొప్ప మెమరబుల్, మీకు ఎప్పటికీ చిరకాలం గుర్తుంటాయి. అయితే ఇప్పుడు ఒక గొప్ప సింగర్ నుంచి మీరు నేర్చుకున్న, అంటే ఆమె పాడబాడే విధానం కావచ్చు, లేకపోతే కొన్ని పదాలు పలికే విధానం కావచ్చు, ఇవన్నీ కూడా జనరల్గా మీలాంటి వాళ్ళపైన ఎట్లా ఇంపాక్ట్ చూపిస్తుంటాయి? డెఫినెట్ గా అండి. అంటే వీళ్ళ పాట నేర్చుకుంటే అదొక యూనివర్సిటీ అని అనుకుంటానండి నేను. అంటే ఇప్పుడు సంగీతమే నేర్చుకోకర్లేదు, మీరు ఏళ్ల తరబడి సాంప్రదాయ సంగీతం నేర్చుకుంటేనే అని కాదు. లతా మంగేష్కర్ గారి ఒక్కొక్క పాట మీరు పాడాలంటే చాలా కష్టపడాలి. ఇట్స్ నాట్ ఈజీ. అది అంటే ఒక సినిమా పాటే కదా అనుకోవడానికి లేదండి. ఆవిడ పాటలు ఒక్కొక్కటి పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేయాలి అంటే అదొక సంగీతం, ఒక 10 ఏళ్ల సంగీతం నేర్చుకున్నంత విషయం ఉందన్నమాట అందులో. సో ఇవన్నీ నాకు పాఠాలు, నాకు గుర్తుంది. ఎందుకంటే నేను హైదరాబాదు, అంటే చిన్నప్పటి నుంచి నేను తెలుగు మీడియం, ఎక్కువ హిందీ చెప్పాను. బట్ ఎప్పుడైతే నేను హిందీ పాటలు పాడడం స్టార్ట్ చేశానో, నేను ఫస్ట్ వినడం మొదలెట్టింది లతా మంగేష్కర్ పాటలే. అది వింటుండగా ఒక్కొక్క పాట ఎలా మైండ్ లోకి వెళ్ళిపోయిందంటే ఉండిపోయింది, రిజిస్టర్ అయిపోయాయి ఇప్పటి వరకు కూడా. థ్యాంక్ యూ సో మచ్ విజయలక్ష్మి గారు, మీ స్పందన తెలియజేసినందుకు. లతా మంగేష్కర్ కన్నుమూశారు. లతా మంగేష్కర్ 7 దశాబ్దాలకు పైగా భారతీయ భాషలన్నింటిలో దాదాపుగా 50,000కు పైగా పాటలు పాడి శ్రోతల్ని అలరించారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు సంగీత అభిమాని, సింగర్ కూడా సుధీర్ మహావాది గారు ఉన్నారు. సుధీర్ మహావాది గారు, గుడ్ మార్నింగ్. మార్నింగ్ రాజేష్. సుధీర్ గారు, లతా మంగేష్కర్ గారు కన్నుమూశారు. దాదాపుగా కోట్ల శ్రోతల్ని ఆమె శోకసంద్రంలో ముంచెళ్ళిపోయారు. సో లతా మంగేష్కర్ గారి పాటల గురించి, ఆమె గాత్రం గురించి, ఆమె స్వర మాధుర్యం గురించి మీ మాటల్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ సాడ్. మనం అంటుంటాం కదా, ఆల్ గుడ్ థింగ్స్ కమ్ టు అన్ ఎండ్ అని చెప్పి. లతా ఈజ్ నో మోర్, వెరీ సాడ్ న్యూస్. బట్ షీ విల్ లివ్ ఇన్ అవర్ హార్ట్స్ యాక్చువల్లీ. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా అటువంటి వాళ్ళకు డెత్ అనేది ఓన్లీ వన్స్ ఉంటుంది, బట్ కంటిన్యూస్ గా వాళ్ళు జీవిస్తూనే ఉంటారు మ్యూజిక్ లవర్స్ హార్ట్స్ లో. అండ్ షీ ఈజ్ వన్ ఆఫ్ దెమ్, నో డౌట్ అబౌట్ ఇట్ యాక్చువల్లీ. లెజెండరీ సింగర్ అండ్ ఒక 6 decades వరకు అయితే ఉరుతలూగించింది. ఆమెకు ఎవరు కూడా మ్యాచ్ లేరని చెప్పి విమెన్ కేటగిరీలో నిరూపించింది కూడా. మంగేష్కర్, ఆల్ సిస్టర్స్ ఆర్ గ్రేట్ సింగర్స్ యాక్చువల్లీ, బట్ లతా ఈజ్ సంథింగ్ స్పెషల్ యాక్చువల్లీ. అండ్ టుడే రాజేష్, నిజంగా చెప్పాలంటే ఒక వెరీ సాడ్ డే. మనం ఈవెన్ డ్యూరింగ్ అవర్ షోస్ ఆల్సో గాతా రహమేరే దిల్లప్పుడు చాలా లతా మంగేష్కర్ పాటలు పాడించేది కూడా, మంచి మంచి సింగర్స్ వచ్చి అలరించేది. ఆమె పాటల విషయం చెప్పాలి అంటే షీ హస్ సంగ్ వెరైటీ. అంటే చాలా మంది ఏమంటారంటే ఆశాకి ఎక్కువగా వెరైటీ ఉంటుంది, లతాకి కాదు. లతా హెస్ సంగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ సాంగ్. ఎంత పిచ్ అయినా రీచ్ కాగలుగుతుంది, ఎటువంటి మెలడీ సాంగ్ అయినా పాడగలుగుతుంది, ఎటువంటి పెప్పీ సాంగ్ అయినా పాడగలుగుతుంది. అండ్ 1940s నుండి, ఎర్లీ 40s నుండి దాదాపుగా అంటే యాక్టివ్ సింగింగ్ డేస్ మనం ఒకవేళ లెక్క పెట్టినైతే 95-2000 వరకు అద్భుతమైనటువంటి పాటలను ఇచ్చింది. ఎన్నో సోలో సాంగ్స్, ఎన్నో డూయట్స్ విత్ కిషోర్ కుమార్, మహమ్మద్ రఫీ, ముఖేష్. షీ సాంగ్ విత్ ఆల్ లెజెండరీ సింగర్స్ యాక్చువల్లీ. సో ఆమె విషయం మాట్లాడాలి, చెప్పాలి అంటే ఒక 5 minutes and 10 minutes సరిపోదు. మనం జీవితాంతం మాట్లాడే కానీ చాలా తక్కువనే ఉంటుంది. ఎందుకంటే రైట్, అందుకే సుధీర్ గారు ఒక 1-2 ఆమె బాగా ఫేమస్ అయిన సాంగ్స్ లో 1-2 పాటలు ఏం గుర్తు చేసుకోవచ్చు? సరే, ఒక 2 lines మీరు హమ్ చేయండి. ఫస్ట్ ఆమెకు 1950s లో స్టార్టింగ్ లో మహల్లో 48 లో పాడిన తర్వాత 60s ఎప్పుడైతే ఆమె రియల్ కెరియర్ స్టార్ట్ అయిందో, ఎందుకంటే అప్పుడు కాంపిటీషన్ కూడా ఉండేది. నూర్ జహాన్ ఉన్నప్పుడు, శంషాద్ బేగం ఉన్నప్పుడు లతా మంగేష్కర్ ఒక మంచి కాంపిటీషన్ ఉండేది. బట్ దాన్ని తట్టుకొని 55-60s తర్వాత అద్భుతమైనటువంటి మెలోడీస్ ఇచ్చింది. అంటే చిన్నప్పుడు ఎక్కువగా అంటే చాలా పాడే పాట ఏంటంటే జ్యోతిష్ జ్యోతి జగాతే చలో, ప్రేమకి గంగా బహాతే చలో, అదొక వండర్ఫుల్ ఇన్స్పిరేషనల్ సాంగ్. ఆ తర్వాత సత్యం శివం సుందరం, సోలోస్ 1-2 అని కాదు అసలు యాక్చువల్గా. సో ఇటువంటి సాంగ్స్ చాలా చాలా పాడింది ఆమె అసలు యాక్చువల్గా. సో జ్యోతి పే జ్యోతి జగాతే చలో అన్న పాటతోటి ఆమెకు చాలా చాలా పాపులారిటీ వచ్చింది. అది మంచి ఇన్స్పిరేషనల్ సాంగ్ అసలు యాక్చువల్గా. అంతకు ముందు కూడా చాలా సోలోస్ ఆమె పాడింది. బట్ 60s తర్వాత ఏవైతే పాటలు పాడిందో 80s వరకు, దోస్ 20 years వర్ మ్యాగ్నిఫిసెంట్ ఫర్ హర్ యాక్చువల్లీ ఐ థింక్. అండ్ ఆ పర్టికులర్ పీరియడ్ లో క్వైట్ ఎ ఫ్యూ సాంగ్స్ పాడింది. 1-2 పాడటానికని కాదు,
బట్ దిస్ సాంగ్ యాక్చువల్లీ టచెస్ ఎవ్రీబడీస్ హార్ట్స్. ఎందుకంటే అందులో మంచి మీనింగ్ కూడా ఉంది. ప్రేమకి గంగా బహాతే, అందరం కూడా ఈక్వల్ గా ఉండాలి, ఎటువంటి ద్వేషాలు డెవలప్ చేసుకోకూడదు, గ్రడ్జెస్ డెవలప్ చేసుకోకూడదు అన్నటువంటి ఆ మీనింగ్ఫుల్ సాంగ్. లక్ష్మీకాంత్ ప్యారెలాల్ వాజ్ ద మ్యూజిక్ డైరెక్టర్ అండ్ లతా రియలీ sang it outstandingly actually, రాజేష్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ మహావతి గారు. ప్రఖ్యాత బాలీవుడ్ నైటింగేల్ లతా మంగేష్కర్ కన్నుమూశారు. దాదాపుగా 7 దశాబ్దాలకు పైగా తన సంగీత స్వర మాధుర్యంతో కోటాను కోట్ల శ్రోతల్ని అలరించారు లతా మంగేష్కర్. దాదాపుగా 50,000కు పైగా పాటలు పాడారు. 170 మంది సంగీత దర్శకుల వద్ద పాటలు పాడారు. ఎన్నో అద్భుత గీతాలకు తన స్వరంతో ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి స్వర కోకిల లతా మంగేష్కర్ 1929 సెప్టెంబర్ 28న మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఆమె జన్మించారు. తల్లిదండ్రులు దీనానాథ్ మంగేష్కర్, శుద్ధమతిలకు మొదటి సంతానంగా ఆమె జన్మించారు. చిన్నప్పుడే తండ్రి దగ్గర సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నారు. ఆ తర్వాత ప్రముఖ హిందుస్థానీ సంగీత విద్వాంసులు అమన్ అలీ ఖాన్, అమానత్ అలీ ఖాన్ వద్ద శిష్యరికం చేశారు. 13 ఏళ్ల వయసులోనే తండ్రి చనిపోయారు. తండ్రి చనిపోవడంతో అప్పటి నుంచే కుటుంబ పోషణ భారం లతాజీ పైన పడింది. తనకిష్టమైనటువంటి ఆ రంగాన్ని ఎంచుకుంది. మొదట అనేక ఇబ్బందులు కూడా గురైంది. ఫస్ట్ ఇనిషియల్ స్టేజిలో ఆమెకు కొన్ని అవమానాలు కూడా ఎదుర్కొంది. అయినప్పటికీ కూడా వాటన్నింటినీ తట్టుకొని నిలబడి భారతదేశంలో ఒక గొప్ప సింగర్గా తన ప్రస్థానాన్ని కొనసాగించారు లతా మంగేష్కర్. 92 ఏళ్ల వయస్సులో ఆమె కరోనా బారిన పడి తర్వాత మిగిలిన ఇన్ఫెక్షన్స్ కూడా సోకడంతో ఈ 92 ఏళ్ల వయసులో లతా మంగేష్కర్ సంగీత ప్రియుల్ని అందరినీ కూడా శోకసంద్రంలో ముంచి లతా మంగేష్కర్ కన్నుమూశారు. ఆమె పాడిన పాటలు అన్ని భాషల్లో చాలా సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి. సో ఆ సాంగ్స్లో ఆమె ఎప్పుడూ సంగీత అభిమానులకు గుండెల్లో కొలువై ఉంటుంది. ఆమె భౌతికంగా లేకపోయినా సంగీత స్వర కోకిలగా శ్రోతల హృదయాల్లో ఎప్పుడూ నిలిచే ఉంటుంది. We announced the sad demise of Lata Mangeshkar Didi this morning at 8 o'clock 12 minutes. She has died because of multi-organ failure after more than 28 days of hospitalization post her COVID. आज सुबह 8:12 पे